హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ విజయన్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ అందరికి తెలిసిందే ఓపెన్ స్కూల్ లాస్ట్ డేట్. ఇవాటితో ఇంకా ఓపెన్ స్కూల్ అడ్మిషన్స్ ఉండవు. 16th లాస్ట్ డేట్. ఇంకా ఎవరైనా చేసుకోకపోతే వెంటనే ఓపెన్ స్కూల్ అడ్మిషన్స్ చేసుకోండి. అలాగే చాలామంది నాకు అడుగుతున్నారు ఏంటంటే, అందరికి తెలిసిందే అనీష్ మన స్కూలే అని చెప్పేసి బబ్బు. సోనం మన స్కూల్ అడుగుతున్నారు. ఎస్, సోనం రీసెంట్గా హాస్టల్ నుంచి మన సెయింట్ జాన్ స్కూల్కి షిఫ్ట్ అయింది. తను మన స్కూల్లోనే చదువుతుంది ఇప్పుడు అమ్మాయి కూడా. సో 4 o'clock బెల్ అయిన తర్వాత ఏమైందంటే, ఎవ్రీడే మా తెలుగు సార్ పాపం రోజు సామెతలు రాస్తాడు. ఏం చేస్తుంటామండి? నమస్తే తెలుగు సార్ గారు. గుడ్ ఈవినింగ్. ఏం చేస్తున్నారు? మంచి మాట. సో రోజు పాపం మీరు ఏం చేస్తారంటే, మా తెలుగు సారు ఎవ్రీడే నోటీస్ బోర్డు పైన మంచి మంచి సామెతలు రాస్తాడు. చాలామంది పిల్లలు కింద పెడతారు అన్నమాట, స్కూల్ బయట గేట్ దగ్గర పెడతారు. సో చాలామంది ఈ సార్ రాసే సామెతల్ని ఆగి మరి చదివి వెళ్తారు. ఇవాళ ఏం సామెత రాస్తునో మనం చదివి వినిపిద్దాం. మంచి మాట అంట. మంచి మాటలో గెలిచిన వాడు ఆనందంగా ఉంటాడు. అంటే ఏమంటున్నా అంటే, సార్ ప్రకారంగా గెలిచిన వాడు ఆనందంగా ఉంటాడు, ఓడినవాడు అంతేనా? ఓడినవాడు చూడండి ఎంత నీట్ హ్యాండ్ రైటింగ్ ఉంటుంది మా సార్. తెలుగు సార్ అంటే ఎందుకు తెలుగు సార్ అంటామంటే, తెలుగు సార్ హ్యాండ్ రైటింగ్ నీట్గా ఉంటేనే పిల్లల హ్యాండ్ రైటింగ్ కూడా నీట్గా ఉంటుంది. సో ఓడినవాడు విచారంగా ఉంటాడు. ఎస్, అందరికి తెలిసిందే. గెలిచిన వాడు ఎప్పుడైనా సరే ఆనందంగా ఉంటాడు. ఎందుకంటే నేను గెలిచానని చెప్పేసి. ఓడినవాడు విచారంగా ఉంటాడు. అవి రెండు శాశ్వతం కాదని తెలిసిన వాడు నిత్యం సుఖంగా ఉంటాడు. ఎస్, గెలిచినవాడు ఆనందంగా ఉంటాడు, ఓడినవాడు విచారంగా ఉంటాడు. అవి రెండు శాశ్వతం కాదని తెలిసినవాడు సుఖంగా ఉంటాడు. ఇది అందరం తెలుసుకున్న సత్యం ఇది. సో ఇవాళ తెలుగు సార్ మాటల్లో 2 నిమిషాలు మాట్లాడతారు సార్. ఇప్పుడు చెప్పండి. మంచి మాట. గెలిచినవాడు ఆనందంగా ఉంటాడు, ఓడినవాడు విచారంగా ఉంటాడు. అవి రెండు శాశ్వతం కాదని తెలిసిన వాడు జీవితాంతం సుఖంగా ఉంటాడు.